బఠానీ, కందిపప్పు, శనగపప్పు, పెసలోనండి, కొయ్య కూర, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, పసుపు, శనగపప్పు ముందుగా కడిగి పెట్టుకున్నానండి. పప్పు కుక్కర్లో వేయాలి. ఆకుకూర అండి, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, లైట్గా కారం, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొక్కో అండి. కొక్కో ఇంట్లో లేని వాళ్ళు చింతపండు వాడచ్చు. కొద్దిగా వాటర్, ఎందుకంటే ఎక్కువ మన ఇంట్లో చింతపండు ఉంటుంది, కొక్కో వాడేది తక్కువ, అందుకని కొక్కో లేకపోతే చింతపండు వేసుకోవచ్చు. నేను ఇందులో టమాటా వేయట్లేదు కాబట్టి ఇచ్చానండి. పప్పుకు కావాల్సిన వాటర్ వేసి కుక్కర్ స్టవ్ పైన పెట్టాను. పప్పుకు కావాల్సిన తాలింపు చేసి పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్, పప్పుకు సరిపడగా, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలండి, పప్పు ఉడికిందండి. ఇది మెత్తగా చేసుకోవాలి. ఈ పప్పులో వచ్చిన వాటర్ కొద్దిగా వేయాలండి. ఈ తాలింపులు వేసేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పప్పు ఆకుకూర చాలా బాగుంటుందండి. కొయ్య కూర చపాతీకి బాగుంటుంది, అన్నానికి బాగుంటుందండి. వెరీ టేస్టీ పప్పు అండి.